డియర్ జే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఎవరికైనా తెలుసా? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ. మన అందరికి కూడా ఐఐటీలు మాత్రమే తెలుసు. ఐఐటి కానీ ఐఐసి బెంగళూరు ఇలాంటి ఇన్స్టిట్యూట్లు మాత్రమే తెలుసు స్టూడెంట్స్. కొంతమందికి అయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఐఐఎస్టి ఇలాంటి ఇన్స్టిట్యూట్లు కూడా మనం పరిచయం చేయడం అయితే జరిగింది. మరి ఈ ఇన్స్టిట్యూట్ ఎవరికైనా తెలుసు? ఇది మన తెలుగు రాష్ట్రంలోనే ఉంది, విశాఖపట్నంలోనే మాత్రమే ఉంది. ఇది విశాఖపట్నంలోనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ, పెట్రోలియం ఎనర్జీ విశాఖపట్నం. దీనిలో జారాలంటే మనం ఎలిజిబిలిటీ ఏముంటుంది, మరి దీని కట్ ఆఫ్, మరి ఫీజు స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఐఐపిలో మెయిన్ ఏంటంటే కెమికల్ ఇంజనీరింగ్ ఉందమ్మా. ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఉంది. తర్వాత మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశారు. మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ పెట్రోలియం ఎనర్జీ. అండ్ ఎందుకంటే ఇది మెయిన్గా పెట్రోలియము అండ్ కెమికల్ ఇంజనీరింగ్ అయితే ఇక్కడ మెయిన్గా ఉంటుంది. దీన్ని ఎవరు స్టార్ట్ చేశారంటే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషను, ఓఎన్జీసీ, గ్యాస్ అథారిటీ వాళ్ళ యొక్క సంయుక్త సహకారంతో ఇది ఏర్పాటు చేయబడింది ఐఐపిఈలో. ఈ ఐఐపి అనేది జస్ట్ బ్రీఫ్గా చూస్తే 2016లో ఏర్పాటు చేశారమ్మా. 2016లో అచీవ్డ్ ఇస్ ది జాయింట్ వెంచర్లో ఓఎన్జీసీ, హెచ్పిసిఎల్, ఐఓసిఎల్, ఓఎన్జీసీ ఆయిల్, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా మెయిన్ వాళ్ళు. అందుకని ఇది ఫేమస్ మరి పెట్రోలియం ఎనర్జీకి సంబంధించి ఇన్స్టిట్యూట్. దీనిలో చేరాలంటే మరి ఎలిజిబిలిటీ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఐఐపి విశాఖపట్నం రికగ్నైజ్డ్ ఇండియన్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ ఆఫర్ 4-year బీటెక్ పెట్రోలియం, ఎర్త్ సైన్స్, కెమికల్, మెకానికల్. మరి అడ్మిషన్ ఈజ్ బేస్డ్ ఆన్ జేఈ అడ్వాన్స్డ్ ర్యాంక్. ఎక్కడెక్కడ తిరిగినా మరి జేఈ మెయిన్కి వస్తున్నాం, జేఈ మెయిన్కి, జేఈ అడ్వాన్స్కి. విత్ అప్లికెంట్స్ హూ రిక్వైర్డ్ సపరేట్లీ. మనం ఇక్కడ అప్లై చేయాలంటే మీరు సపరేట్గా జోసాలో కదమ్మా, సపరేట్గా అప్లై చేసుకోవాలి. ఐఐపిఈ బీటెక్ ఆన్లైన్ పోర్టల్ త్వరలో వస్తుంది. ఐఐపిఈ ప్రొవైడ్ స్కాలర్స్ ఫర్ మెరిటస్ ఉమెన్ స్టూడెంట్స్ అండ్ ఫీజు వేవర్ ఫర్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి, ఈడబ్ల్యూ స్టూడెంట్కి 0 ఫీజు ఉంటుంది. ది ఇన్స్టిట్యూట్ బోస్ట్ టు స్ట్రాంగ్ ప్లేస్మెంట్ రికార్డ్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ దీని సంగతి, ఇక్కడ ఫీజు స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, మరి ఇది గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఐఐటి లాంటిది. 500 రూపీస్ అడ్మిషన్, ఐడెంటిటీ 100, ప్లేస్మెంట్ ఫీజు 1500, కన్వకేషన్ 2000, అల్యూమిని సబ్స్క్రిప్షన్ 1000, అల్యూమిని 5000, కన్వకేషన్ 1000, తర్వాత మైగ్రేషన్. ఈ విధంగా అయితే ఇక్కడ ఫీజెస్ అయితే ఉండి జనరల్ స్టూడెంట్స్కి, జనరల్కి దీనికి సపరేట్ అమ్మ సేమ్ ఉండి 5600 ఎస్సీ ఎస్టీ. తర్వాత ఇవన్నీ ట్యూషన్ ఫీజుకి సంబంధించి ఎగ్జామినేషన్ ఇవి కూడా 2400 సేమ్ ఉన్నాయి. జనరల్కి యాన్యువల్ ఫీజెస్ సంబంధించి కూడా చాలా తక్కువ ఉంది, 4200 ఇద్దరికీ సమానంగా ఉంది. ట్యూషన్ ఫీజు 75,000 రూపాయలమ్మ. ఎస్సీ ఎస్టీకి అయితే 0, నో ప్రాబ్లం. మరి ఎస్సీ ఎస్టీ పిల్లలు అయితే హ్యాపీగా ఇక్కడ చదువుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మరి రెగ్యులర్ స్టూడెంట్స్, మరి ఓబీసీ, జనరల్, ఈడబ్ల్యూ స్టూడెంట్ 75,000 రూపాయలు ఫీజు అయితే ఇక్కడ. మరి ఈచ్ సెమిస్టర్కి 75,000 అంటే 1,50,000, 1,50,000 అవుతుంది. 4 సెమిస్టర్లకి 6 లక్షల రూపాయలు అవుతుందమ్మ. ఇక్కడ 6 లక్షలు అంటే కొంత ఎక్కువేం కాదు, మరి పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మంచిది కూడా ఐఐటి లాంటిది, ఇబ్బంది ఏమి లేదు. మంచి ఇన్స్టిట్యూట్. ఇక్కడ ప్లేస్మెంట్ అయితే గ్యారంటీ. ఇది ప్రస్తుతము ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ మెయిన్ బిల్డింగ్ ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఏయూ కాలేజీలో ఉంది. దీనికి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలో ఉంది ప్రస్తుతానికి. స్టూడెంట్ మరి ఇక్కడ 4th రౌండ్, ఇది 4th రౌండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, 4th అడ్మిషన్. ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించిన ర్యాంక్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. మరి ఇక్కడ జేఈ అడ్వాన్స్ మీ అందరికీ తెలుసు 360 మార్కులకు పెడతారు. ఈ 360 మార్కులకి ర్యాంక్స్ అయితే ఇచ్చాడు. ఇక్కడ ఎన్ని మార్క్స్ చూద్దాం ఒకసారి, మార్క్స్లో కన్వర్షన్ చేసి చూద్దాం. ఇది మార్క్స్లో కన్వర్షన్ చేసినప్పుడు కెమికల్ ఇంజనీరింగ్ రావాలంటే మీకు 360కి మనకి 87 అమ్మ. 360కి 87. ఈడబ్ల్యూ ఇక్కడ దాదాపు 87, 100 లోపు వస్తే జనరల్ స్టూడెంట్స్ గ్యారెంటీగా డెఫినెట్గా ఐఐపి వచ్చేస్తుందమ్మా. ఇక్కడ పెట్రోలియం ఇంజనీరింగ్ 87, మెకానికల్ 89, మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 96. ఇది జనరల్. కెమికల్ ఇంజనీరింగ్ అమ్మాయిలకి 84, పెట్రోలియం 84, మెకానికల్ 84, తర్వాత మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 87 వచ్చింది. ఈడబ్ల్యూఎస్ 87, కెమికల్ ఇంజనీరింగ్, పెట్రోలియం 87 మార్క్స్. అంటే 87, 88 వస్తే గ్యారెంటీగా ఇక్కడ మీకు సీట్ వచ్చింది. మెకానికల్ 87, మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 95, కెమికల్ 83 మా అమ్మాయిలకి. మరి పెట్రోలియం ఎనర్జీ
83, మెకానికల్ ఇంజనీరింగ్ 82, తర్వాత ఓబీసీ కెమికల్ 81, పెట్రోలియం 80 మార్క్స్, మెకానికల్ ఇంజనీరింగ్ 80, మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 88, కెమికల్ ఇంజనీరింగ్ 74, పెట్రోలియం ఇంజనీరింగ్ 73, మెకానికల్ ఇంజనీరింగ్ 72 అండ్ మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ అమ్మాయిలకి 81. ఎస్సీ 49 మార్కులు అమ్మ, ఎస్సీ 49 మార్కులు డెఫినెట్గా వచ్చేస్తుంది. పెట్రోలియం ఎనర్జీ 48 అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ 48, మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 50, తర్వాత పెట్రోలియం ఇంజనీరింగ్ అమ్మాయిలకి 47, తర్వాత 46 మెకానికల్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 49. జస్ట్ 100లోపు 80, 70 వచ్చిన మీకు ఈజీగా సీటు వచ్చే అవకాశం ఉంటుంది. మెకానికల్ ఇంజనీరింగ్ 40, ఇవి కూడా 41, 41, కాకపోతే ఇక్కడ డేటా లేదు కానీ ఇదే రేంజ్లో ఉంటుంది. 42, 43 ఉండొచ్చు. తర్వాత కెమికల్ ఇంజనీరింగ్ కూడా ఇక్కడ కూడా ఒక 43 ఉండొచ్చు. తర్వాత పెట్రోలియం ఎనర్జీ 39, మెకానికల్ సూపర్ న్యూమరీ 38, మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ ఇక్కడ ఒక 40, తర్వాత ఒక 45 ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఇక్కడ కూడా ఐఐపి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ పెట్రోలియం ఎనర్జీలో మంచి ప్లేస్మెంట్స్ అయితే ఉంటాయి. మీ ప్లేస్మెంట్స్ డీటెయిల్స్ కూడా ఒకసారి చూసేద్దాం. మరి స్టూడెంట్స్ మరి ఇక్కడ మనకి జేఈ మెయిన్ అడ్వాన్స్కి తర్వాత మరి జోసా కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆ జోసా కౌన్సిలింగ్కి సంబంధించి మెంటర్షిప్ అయితే తీసుకునే వాళ్ళకి 2500 రూపీస్ అయితే మరి ఛార్జ్ చేయడం జరుగుతుంది. జోసా ప్లస్ సిశాబ్. మరి మీ అందరికీ ఇది ఒక్కరు వన్డే జాబ్ కాదు, మరి 2-3 నెలలు పట్టిద్ది మనకి ఈ యొక్క నాతో అసోసియేట్ అవ్వాలంటే 2-3 నెలలకు కలిపి ఒక 3-4 నెలలు అయితే కలుపుతుంది. దాదాపు ఆగస్టు వరకు అసోసియేట్ మీతో సపోర్ట్ చేస్తాను. 2500. మరి జేఈ ప్రైవేట్ 3000, జేఈ ప్లస్ ఎఫ్సెట్ 4000, ఓన్లీ ఎఫ్సెట్ 2000 రూపీస్ అయితే ఛార్జ్ అవుతుంది. మన వాట్సాప్ నంబర్ ఇద్దామా, ఇది వాట్సాప్ నంబర్లో ఇది మీరు ఎవరైనా ఈ నెంబర్ నోట్ డౌన్ చేసుకోండి. మీరు ఎవరైనా మెంటర్షిప్ గైడెన్స్ కావాలంటే ఈ నన్ను మరి ఈ నెంబర్లో అప్రోచ్ అయినట్టయితే మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఇది మన ఫోన్పే క్యూఆర్ కోడ్ నెంబర్. ఎవరైనా ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ మరి మెంటర్షిప్ అయితే జాయిన్. స్టూడెంట్స్ మరి ఇక్కడ ప్లేస్మెంట్ సంగతి విషయానికి వస్తే ప్లేస్మెంట్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. చూడండి ఇక్కడ ప్లేస్మెంట్స్ భయంకరంగా ఉన్నాయి. మరి టాప్ మరి కంగ్రాచులేషన్ ఫర్ గెటింగ్ సెలెక్టెడ్ హెచ్పిసిఎల్, రాజస్థాన్ రిఫైనరీ, హెచ్పిసిఎల్, గెయిలు, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ అంటే మంచి మంచి ఈ యొక్క ఎంఎన్సీస్ కూడా వస్తున్నాయేమో. నో ప్రాబ్లం, కంగ్రాచులేషన్స్ ఫర్ ఐఓసిఎల్. మరి స్టూడెంట్స్ అయితే చూడండి ఇక్కడ మరి వీళ్ళ యొక్క డిగ్రీ ప్రధానం మరి కన్వకేషన్ రోజు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. ఎంటెక్ ఇన్ కెమికల్, పెట్రోలియం, మెకానికల్. ఇప్పుడు మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ కూడా వచ్చిందమ్మా, నో ప్రాబ్లం. ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా చూడండి మరి క్యాంపస్ ప్లేస్మెంట్ గెయిల్ కానీ ఐఓసిఎల్, ఓఎన్జీసీఎల్ అంటే హిందుస్థాను, టాటా ఎనర్జీస్ అండ్ ఫ్లిప్కార్ట్ ఇలాంటి మంచి మంచి కంపెనీలు. మీరు గవర్నమెంట్ కంపెనీలోకి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. మరి తర్వాత ఇండియన్ ఆయిల్, అదానీ గ్యాస్ లిమిటెడ్, టాటా ఎనర్జీ, మంచి మంచి ఎంఎన్సీస్ కూడా ఇక్కడికి వస్తున్నాయి. అటాచీ కంపెనీస్ నంబర్ 1 ప్లేస్మెంట్ అయితే గ్యారంటీ, నో ప్రాబ్లం. మరి ప్లేస్మెంట్ రావాలి, వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ప్లేస్మెంట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి లాస్ట్ ఇయర్ స్టూడెంట్కి అయితే 20 దాకా ప్లేస్మెంట్. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఆల్ 20.71 lakhs అయితే ప్లేస్మెంట్. బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ 17.3 కెమికల్ ఇంజనీరింగ్ వచ్చింది. హైయెస్ట్ ప్యాకేజీ 97.87 అంటే 100% ప్లేస్మెంట్ రికార్డు ఉందాం ఇక్కడ. 100% ప్లేస్మెంట్ రికార్డ్ అయితే. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరి మెంటర్షిప్ కావాలంటే తీసుకోండి. మరి త్వరలో మనకి జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. 20 మరి ఐఐసి బెంగళూరు జోసాలోకి వస్తుంది, ప్లస్ 23 ఐఐటీలు జోసాలోకి వస్తాయి. ఇప్పుడు జోసాలోకి రాని ఇన్స్టిట్యూట్ ఐఐపిఈ ఒకటి, తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ 2 కూడా జోసాలోకి రావు. కాకపోతే వీటికి జేఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ కావాలి. అడ్వాన్స్లో మీకు మంచి మార్క్స్, మినిమం 80 మార్కులు, 90 మార్కులు. ఎస్సీ పిల్లలు, ఎస్సీ స్టూడెంట్స్ 40, 42, 40, 40, 50 మధ్యలో వస్తే ఎస్సీ స్టూడెంట్స్ డెఫినెట్గా దే విల్ గెట్ ఇన్ అడ్మిషన్ ఐఐపి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ వైజాగ్లో. మరి తెలుగు రాష్ట్రాల్లో తెలుగులో మీరు ఇంటికి దగ్గరలో మీరు ఉండే అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.